పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతో పాటు భారత్కు చేరాయి. ఈ క్రమంలో భారత్లోనూ వారం రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అటు ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, డెలివరీలోనూ పలు కీలక మార్పులు వచ్చాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాలో కీలక మార్పులు చేసింది. గృహ వినియోగదారుల కోసం ఎల్పీజీ సరఫరా నిబంధనలను సవరించింది. పీఎన్జీ కనెక్షన్ తీసుకునే ఎల్పీజీ గృహ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. పీఎన్జీ కనెక్షన్ ఇచ్చిన 30 రోజుల్లోగా ఎల్పీజీని రద్దు చేసుకోవచ్చు లేదా భవిష్యత్తు కోసం ట్రాన్స్ఫర్ వోచర్ పొందే విధంగా కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బదిలీ అయ్యే ఉద్యోగులు, వలస కుటుంబాలు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం పైప్లైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ఏ కుటుంబమైనా తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ను ఉంచుకోకూడదు. ఒకే అడ్రస్లో ఎల్పీజీ సిలిండర్, పీఎన్జీ పైప్లైన్ ఈ రెండు కలిపి ఉండడాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వ చమురు కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు పీఎన్జీ వాడుతున్న వినియోగదారులకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం లేదా సిలిండర్లను రీఫిల్ చేయడం చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక వినియోగదారులు మీ ప్రాంతంలో పీఎన్జీ పైప్లైన్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చి గ్యాస్ కంపెనీలు మీకు నోటీసు లేదా కమ్యూనికేషన్ పంపిన తర్వాత 3 నెలల లోపు మీరు పీఎన్జీ కనెక్షన్కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పీఎన్జీ కనెక్షన్ తీసుకోకపోతే ఆ ఇంటికి సరఫరా అవుతున్న ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ను ఆటోమేటిక్గా నిలిపివేస్తారు. ఇక కొత్త నిబంధన కేవలం సొంత ఇల్లు ఉన్నవారికే కాదు, అద్దె ఇంట్లో ఉంటున్న టెనెంట్స్ కూడా వర్తిస్తుంది. వారు తమ పరిధిలోని పీఎన్జీ కనెక్షన్ను వాడుకోవాల్సి ఉంటుంది. వారి ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సరెండర్ చేయాల్సి ఉంటుంది.